వ్రతములు మండల దీక్షలు సమర్పణం. లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. యాదాద్రి ఒక దివ్య క్షేత్రము, భక్తుల కోర్కెలు తీర్చుధామము. మహర్షి వాల్మీకి విరచిత కథనం, రామాయణమున ఉల్లేఖనము. ఉగ్ర రూపమున అవతారం, శాంతమూర్తిగా దర్శనము. ఎందు వెదకినా అందుగలడని అంతర్యామి దివ్య చరితము. లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. ఋష్యశృంగ మహామునికి యాద మహర్షి సాంత్వన పుత్రుడు. యాద మహర్షి బాల్యము నుండి నారాయణునకు పరమ భక్తుడు. ఉగ్ర రూప నృసింహ స్వామిని దర్శించగామితాశక్తుడు. హనుమంతుని పలుకనుసరణముగా హరి ప్రసన్నతకు తపోదీక్షితుడు. లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. సింహాకార గుహనందు అనుచింతనమున తపము సలిపెను. అటుగా సాగిన అసురాధముడు నిశ్చల తపోనిష్ఠునిగాంచెను. తన క్షుద్బాధను తీర్చుకొనుటకై ఋషిని భుజించగా ముందు కురికెను. పరికించిన హరి సుదర్శనముతో అసురుని వధించి ఋషిని కాచెను. లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. యాద మహర్షి తపము ఫలించి ఉగ్ర నరసింహ స్వామి ప్రత్యక్షం. శాంతరూపమును పొందమని యాదర్షి కోరె నృసింహుని. లక్ష్మీ నృసింహ స్వామిగా దర్శించి ఆరూపమున వెలయంగ కోరగా యాదాద్రి పైన స్వామి వెలసెను. భక్తుల కోర్కెలు ఈడేర్చంగా లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. క్షేత్రపాలకుడు ఆంజనేయుడు రామలింగేశ్వరాలయ సహితం. శివకేశవులు కొలువైన ధామం నిత్య పూజల సముపేతం. యాద మహర్షి కోరిక మేరకు కొలువై ఉన్న స్వయంభు క్షేత్రం అహోబిలంలో వెలరారు నవనృసింహ క్షేత్ర సమంతం. లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు, నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు.
వరముల లక్ష్మీ నరసింహ స్వామిగను కోర్కెలీడేర్చు యాదాద్రి యాద మహర్షికి దర్శనమిచ్చిన పంచరూపముల ప్రదీప్తాద్రి గ్రహ పీడితులు మనోవ్యాధితులు స్వాంతన పొందే మహిమాద్రి లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు విశ్వరూపుడు సర్వవ్యాపకుడు ప్రాణులందున ఆత్మస్వరూపుడు సర్వకాలముల ప్రాణకోటికి సృష్టికర్త పరిపోషకుడీతడు యజ్ఞభుక్తము యజ్ఞ సాధనము యజ్ఞాంతకృతము యజ్ఞ గుహ్యము యజ్ఞకారకుడు యజ్ఞరూపుడు యజ్ఞవాహనుడు యజ్ఞాంగధరుడు లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు సర్వ ప్రాణులు చింతన చేసే ఆత్మస్వరూపుడు పరమాత్మ ముక్తిని పొందే మహాయోగులకు పరమాగతి పురుషోత్తముడు అవ్యయుడనంతుడచ్యుతుడు శ్రీ మహాలక్ష్మి వల్లభుడు సర్వవ్యాపకుడు సర్వదర్శనుడు సర్వాధీశుడు సర్వేశ్వరుడు లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు జీవాత్మ పరమాత్మ కలయిక మహాయోగము ఎరుక దుర్లభం యోగ సాధనకు ప్రధాన పురుషుడు యోగ విద్యల ప్రబోధకుడు సర్వ విద్వాను సర్వగమనము సర్వలక్షణ లక్షణ్యములు సర్వవ్యాపకుడు సర్వాధిపతి సర్వదర్శనము సర్వాతీతుడు లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు శరణము వేడిన అవతరించిన పరమ పురుషుడు నారాయణుడు సురవర గణముల పూజితుడు భక్త యోగులకు అభయప్రదాయుడు భూలోకములో రూపాంతరమగు జీవ పరిమాణ క్రమగతిలో యుగ యుగాలుగా ధర్మ రక్షణకు అవరోహించిన నారాయణుడు లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు కల్పాంతరమున బ్రహ్మదేవుడు నిదురపోవు గతి గమనించి వేద తస్కరణ చేసి సోమకుడు జలధి అడుగులో దాగిన తండు పరిగించిన శ్రీ మహావిష్ణువు మహామీనమై జలధిన జొచ్చి కమల నేత్రముల కలియజూచి హరివేద రక్షణము గావించే లక్ష్మీ సమేత నారసింహుడు భూమిలో వెలసిన దివ్య వర
అవతరించిన మహిమాన్వితుడు. దేవదానవులు మందరగిరితో పాలసంద్రమును మధించగా కూర్మ రూపమున గిరిని మోసి హరి అమృతము పంచెను మోహినిగా. హిరణ్యాక్షుడు కకావికలముగా పాతాళమున భువిక్షేపణము వరాహముగా అసురుని దునిమి శ్రీహరిధరణి రక్షణము. లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు. నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. హిరణ్యకశిపుడు వరములు పొంది హరి అంతమునకు ప్రతినబూనగా గర్భాశయమున ఉపదేశముతో ప్రహ్లాదుడు హరి భక్తుడాయను. భక్తవరేణ్యుని కావగ శ్రీహరి యాదృచ్ఛికమున స్తంభము నుండి నారసింహునిగా బయల్వెడలి రిపు హిరణ్యకశిపుని పరిమార్చే. లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు. నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. యాగ ఫలముగా వరములు పొంది సురలోకము బలి ఆక్రమించెను. అదితి మొరవిని శ్రీ మహావిష్ణు వామన రూపము ధరించెను. మూడడుగులు బలిదానమీయగా విశాల రూపము ధరించి శ్రీహరి ద్విపాదముల సమభూమి ఆకాశం మూడవ అడుగుతో బలిని అణచెను. లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు. నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. మహాపరాక్రమ శూరుడు ధీరుడు హరి అవతరణం పరశురాముడు. పురుషోత్తముని అంశ జననము శివ ప్రసాదితము అఖండ పరశువు. అధికార బల మదాంధులైన క్షత్రియులపై దండయాత్రతో రక్తపుటేరులు పారించి మాతాపితలకు తర్పణమిచ్చెను. లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు. నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. సత్యవాక్కు పరిపాలనము కష్టాలను ఎదిరించే నైజం. యజ్ఞయాగములు అవరోధించిన రాక్షసము కల నిర్మూలనము. పితృవాక్కు పరిపాలనము అనుంగు భక్తుల రక్షణము. మానుష జన్మము రామావతారం రుజు మార్గమునకు మార్గదర్శనము. లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు. నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు. పరిపూర్ణ హరి అవతారం ధర్మస్థాపనకు అవగతము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణము శ్రీకృష్ణునిగా అవతరణం. ధర్మము దుర్ప
కురుక్షేత్రమున పరికర్మం లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు తల్పము ఆదిశేషుడు త్రేతాయుగమున లక్ష్మణుడు ద్వాపరమందున శ్రీకృష్ణునికి అగ్రజునిగాను జనించే ఆదిశేషుని అవతారం హస్తమునందు హలాయుధం అసురాంతకము హస్తిన నివర్తన బలరాముని అవతరణ విశిష్టము లక్ష్మీ సమేత నారసింహుడు భువిలో వెలసిన దివ్య వరదుడు నారాయణుడే నారసింహునిగా అవతరించిన మహిమాన్వితుడు సుజనుల ఖేదం కుజనుల మోదం కలియుగ నాందికి సూచనము సంబాలాను గ్రామమునందు ఉద్భవించును కలి పురుషుండు వీర ఖడ్గమును ధరించి కల్కి శ్వేతాశ్వముపై వాయుగమనమున దుర్మార్గులను కడతేర్చి సత్యయుగము స్థాపించుట తథ్యము లక్ష్మీ సమేత